ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. రేపే మహాసూర్య గ్రహణం, అలాగే అతిపెద్ద అమావాస్య. కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేసి తీరాల్సిందే. మీ కొడుకుల యొక్క భవిష్యత్తు బాగుండాలి అంటే, వారి జీవితంలో ఎటువంటి మార్పులనైతే మీరు కావాలని కోరుకుంటున్నారో అటువంటి మార్పులు కలగాలంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. వారి జీవితంలో వచ్చే మార్పును చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే మహాసూర్యగ్రహణం అలాగే అతిపెద్ద అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా చేయవలసినటువంటి పరిహారం ఏంటి? ఈ పరిహారం ఎందుకు చేయాలి? ఏ విధంగా చేయాలి? ఈ పరిహారం చేయటం వల్ల వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పును మీరు చూడగలుగుతారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్రాచీన శాస్త్రాలు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం రాహువు, కేతువులు కళంకమైన గ్రహాలుగా పేరు తెచ్చుకున్నాయి. అమృతం ద్వారా అమరత్వం పొందాలనే తలంపుతో రాక్షసులు, దేవతలు క్షీరసాగర మథనం చేశారు. వారి ప్రయత్నం అమృతం లభ్యమవ్వగా విష్ణువు మోహిని అవతారమెత్తి అసురులను మయపుచ్చి అమృతాన్ని దేవతలకు పంచుతూ ఉంటాడు. ఇది పసిగట్టిన రాహువు, కేతువులు దేవతల వరుసలోకి వచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చుంటారు. ఈ విషయాన్ని సూర్యచంద్రులు విష్ణువుకు చెబుతారు. అప్పటికి అమృతం రాహు, కేతువుల కంఠం వరకు వస్తుంది. వెంటనే శ్రీహరి తన సుదర్శన చక్రంతో వారి శిరస్సులను ఖండిస్తాడు. అమృతం గొంతు వరకు ఉండటంతో మిగిలిన భాగం నశించి తలభాగం మాత్రం అమరత్వంతో ఉంటుంది. వారిని శ్రీహరికి పట్టించినందుకు గాను సూర్యచంద్రులను గ్రహణం రోజు రాహుకేతువులు తాత్కాలికంగా మింగేస్తారు. సూర్యచంద్రులు కనిపించని ఆ కాసేపు చెడుకాలంగా భావిస్తారు. అప్పట్నుంచి రాహుకేతువులకు సూర్యచంద్రులు శత్రువులుగా మారతారు. సూర్యుణ్ణి రాహువు మింగినప్పుడు సూర్యగ్రహణం, కేతువు చంద్రుణ్ణి మింగినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పురాణాల ప్రకారం రాహుకేతువులు సూర్యచంద్రులను మింగినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయనే విషయం తెలిసిందే. అయితే శాస్త్రీయంగా చెప్పాలంటే కూడా సూర్యుడికి, భూమికి మధ్యలో చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు భూమిపై ఉన్న ప్రజలకు సూర్యుడు పూర్తిగా లేదా పాక్షికంగా కనిపించడు. సూర్యుణ్ణి చంద్రుడు కప్పి ఉంచిన తరుణంలో సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. దీన్ని సూర్యగ్రహణం అని అంటారు. చంద్రుడు సూర్యుణ్ణి కప్పి ఉంచేందుకు కొంత సమయం పడుతుంది. ఈ కాలాన్ని గ్రహణ సమయం అని అంటారు. అయితే రేపు సూర్యగ్రహణం, అలాగే అతిపెద్ద అమావాస్య కూడా, అలాగే మంగళవారం కూడా రాబోతుంది. కాబట్టి ఈ రోజుకు మరింత ప్రత్యేకత ఉంది. మనం చాలా రకాల పరిహారాలను కొన్ని ప్రత్యేకించబడిన తిథి రోజుల్లో చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా చేయటం వల్ల రెట్టింపు ఫలితం అనేది మనకు లభిస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్య తిథులనేవి పరిహారాలకు ప్రత్యేకించబడిన రోజులు. అలాగే గ్రహణాల సమయంలో కూడా ఈ విధంగా పరిహారాలు చేసుకోవటం వల్ల ఖచ్చితంగా మన జీవితంలో మనం కోరుకుంటున్న ఫలితాలను పొందుకోగలుగుతాం. కాబట్టి రేపు సూర్యగ్రహణం, అలాగే అతిపెద్ద అమావాస్య ఈ విధంగా ప్రత్యేకించబడిన రోజు, అలాగే చాలా ఏళ్ల తర్వాత ఈ విధమైనటువంటి శక్తివంతమైన రోజు రావటం జరుగుతుంది. కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు, అలాగే మీరు శ్రమపడాల్సిన పని కూడా లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ కొడుకుల యొక్క జీవితంలో అభివృద్ధిని, శ్రేయస్సును చూడాలనుకుంటే కనుక ఈ పరిహారాన్ని చేయండి. అలాగే గ్రహణం రోజు కొన్ని నియమాలు కూడా మీరు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువులు వాడకూడదు. అలాగే బయటకి వెళ్లటం కూడా నిషేధం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా పిల్లలు, వృద్ధులు కూడా గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బయటకు వెళ్లటం, సూర్యుణ్ణి నేరుగా వీక్షించటం అస్సలు మంచిది కాదు. ఈ విధంగా గ్రహణ సమయంలో కొన్ని నియమాలు అయితే పాటించాల్సి ఉంటుంది. అయితే రేపు వచ్చేటటువంటి సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు. అంటే రాత్రి సమయంలో 9:12 నుండి అర్ధరాత్రి 1:22 వరకు గ్రహణ సమయం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సూతక కాలం అనేది కూడా భారతదేశంలో చెల్లదు. సాధారణంగా గ్రహణానికి 12 గంటల ముందు నుండే సూతక కాలం మొదలవుతుంది. కానీ ఈ విధంగా భారతదేశంలో లేని కారణంగా సూతక కాలం అనేది కూడా చెల్లదు. అయినప్పటికీ ఈ పరిహారాన్ని అయితే మీరు చేసుకోవచ్చు. అంటే మీ కొడుకుల యొక్క భవిష్యత్తు గురించి మీరు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో అటువంటి ఆలోచనలు నిజం కావాలి అంటే కనుక, అంటే మీ కోరికలు తీరాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసి తీరాల్సిందే. అంటే మీ కొడుకుల యొక్క జీవితంలో ఎటువంటి మార్పునైతే మీరు ఆశిస్తున్నారో
చిన్నపిల్లలైతే కనుక ఒక రకమైన సమస్యలు ఉంటాయి, పెద్దవారైతే కనుక ఒక రకమైన సమస్యలు ఉంటాయి. ఏ సమస్య అయినా కానీ దానికంతటికీ కూడా కారణం నెగటివ్ ఎనర్జీ. నెగటివ్ ఎనర్జీ వారి యొక్క దేహంలో ఎప్పుడైతే ఉంటుందో వారి జీవితంలో అనేక రకాల సమస్యలను వారు ఎదుర్కోవలసి వస్తుంది. అనారోగ్య సమస్యలు కావచ్చు, కెరియర్ పరంగా అవకాశాలు రాకపోవటం, వివాహం జరగకపోవటం, వారికి సంతానం కాకపోవటం, అలాగే వారి చిన్నపిల్లలైతే కనుక చదువులో రాణించకపోవటం, చెప్పిన మాట వినకపోవటం, మొండిగా ప్రవర్తించటం, ఇటువంటి సమస్యలన్నీ ఉంటాయి. ఈ విధంగా సమస్య ఏదైనా కానీ ఈ పరిహారం ఎందుకు చేస్తున్నామంటే వారి దేహంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి. అంటే సమస్యలన్నింటికీ కూడా కారణం నెగటివ్ ఎనర్జీ. అంటే ఏవైతే ప్రతికూల శక్తి, ప్రతికూల వాతావరణం వారి యొక్క దేహంలో ఉంటుందో ఇటువంటి సమస్యలు వారు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా సూర్యగ్రహణం అలాగే అమావాస్య కలిసి వచ్చిన రోజు కొడుకులు ఉన్న తల్లి చేయాల్సిన పని ఏమిటంటే కనుక మీ కొడుకులను శుభ్రంగా స్నానం చేయమని చెప్పండి. అంటే అభ్యంగన స్నానం చేస్తే ఇంకా మంచిదండి. అంటే నువ్వుల నూనె రాసుకుని తలంటు స్నానం పోసుకోమని చెప్పండి. మీరు కూడా ఖచ్చితంగా తల స్నానం చేయండి. ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. ఖచ్చితంగా ఉదయం సమయంలోనే దీపారాధన కూడా చేసేసుకోండి. కానీ రాత్రిలోపు అంటే రాత్రి 9 లోపు ఏ సమయంలో అయినా సరే అండి, అంటే ఉదయం సమయంలో మాత్రం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని పూజ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. రాత్రిలోపు మీరు ఏ సమయంలో అయినా సరే బయటి వ్యక్తులు చూడకుండా, అంటే మీ కుటుంబ సభ్యులు ఉంటే పర్వాలేదండి, బయటి వ్యక్తులు ఉండకూడదు. ఆ సమయంలో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది. ఒక మట్టి పాత్రను తీసుకోండి, దాంట్లో గుప్పెడు గల్లల ఉప్పు వేయండి, దానిపైన పసుపు, కుంకుమ, 2 మిరియాలు, 2 లవంగాలు వేయండి. ఈ విధంగా ఈ యొక్క పదార్థాలన్నింటికి కూడా నెగటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి అనేది ఉంటుంది. ఈ పదార్థాలన్నీ ఆ యొక్క మట్టి పాత్రలో గల్లల ఉప్పు పైన వేసిన తర్వాత మీరు ఎడమ చేతితో ఆ యొక్క పాత్రను పట్టుకోండి. అంటే చిన్న పాత్ర తీసుకోవాలండి. పెద్ద పాత్ర అయితే మీరు ఒక చేత్తో పట్టుకోలేరు కాబట్టి చిన్న పాత్ర, అంటే ప్రమిద కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటే పర్వాలేదు. ఒకవేళ మట్టి పాత్ర లేకపోతే కనుక గాజు పాత్ర అయినా పర్వాలేదు. అంటే వీటికి నెగటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ పాత్రతో మీ యొక్క కొడుకులను తూర్పు ముఖంగా కూర్చోమని చెప్పండి. ఇంట్లో అంటే ఒక పీట వేసి కూర్చోబెట్టండి. ఈ విధంగా కూర్చోబెట్టిన తర్వాత ఆ యొక్క మట్టి పాత్ర ఏదైతే ఉందో దాంట్లో ఈ పదార్థాలన్నీ వేసిన తర్వాత మీరు ఎడమ చేత్తోనే వారి చుట్టూ, అంటే వారి యొక్క ముఖం చుట్టూ, అంటే దిష్టి తీయటం అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి. ఉప్పుతో చాలా మంది దిష్టి తీస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ విధంగా ఉప్పుతో పాటు ఈ పదార్థాలన్నీ కలిపి ఈ యొక్క ప్రత్యేకించబడిన రోజున దిష్టి తీస్తే, సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు దిష్టి తీస్తే ఖచ్చితంగా రెట్టింపు ఫలితాన్ని మీరు పొందుకుంటారు. మీరు ఆశించిన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు, అలాగే శ్రమ పడాల్సిన పని కూడా లేదు. కాబట్టి ఈ విధంగా తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఈ విధంగా మట్టి పాత్రను చేతిలో పట్టుకొని సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు దిష్టి తీసి ఆ యొక్క పదార్థాన్ని అంతటినీ కూడా తీసుకొని పోయి నిర్జన ప్రదేశంలో కానీ, ఒకవేళ అది కూడా అందుబాటులో లేకపోతే డ్రైనేజ్ వాటర్లో కానీ, లేకపోతే ఎవరూ తొక్కని ఎవరూ తిరగని ఏదైనా ప్రదేశంలో కానీ పారవేసిరండి. తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క మట్టి పాత్రను కడిగేసి పక్కన పెట్టేయండి. తర్వాత మీరు వెళ్లి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి. అలాగే మీ కొడుకులకి కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోమని చెప్పండి. ఈ విధంగా ప్రత్యేకించబడినటువంటి ఈ రోజున మీరు ఈ విధంగా మీ కొడుకులకి దిష్టి తీస్తే కనుక వారి జీవితంలో ఎటువంటి మార్పునైతే మీరు ఆశిస్తున్నారో అటువంటి మార్పు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. వారి యొక్క జీవితంలో శ్రేయస్సును, అభివృద్ధిని చూస్తారు. అలాగే అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, విద్యలో రాణించలేకపోవటం, అలాగే మొండి వైఖరిని ప్రదర్శించటం, ఇటువంటి సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతాయి. వారి యొక్క జీవితంలో మీరు ఆశించిన పరిణామాలు చూస్తారు కదండి. రేపు సూర్యగ్రహణం అలాగే అమావాస్య కలిసి వచ్చినటువంటి ప్రత్యేకించబడిన రోజున కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ విధంగా పరిహారం చేయండి. వారి యొక్క జీవితంలో శ్రేయస్సును చూస్తారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.